చూడండి మా మిద్దె తోటలో ఫ్లవర్స్, ఎల్లో ఫ్లవర్స్ ఎన్ని వచ్చాయో. సూపర్ వచ్చాయి అన్నీ. ఈరోజు చవితి అండి, వినాయకుడి పూజ కోసమని పువ్వులు, ఎల్లో పువ్వులు అన్నీ తెంపేస్తున్నాను పూజ కోసం. ఈరోజు ఒకరోజు తెంపుతాను, రోజు చెట్టుగా ఉంచేస్తాను. చాలా వచ్చాయండి. వినాయకుడి కోసం ఇన్ని పూలు పూసాయి. చూడండి, ఇది ఎడేనియం ఎల్లో, సూపర్ వచ్చాయి పువ్వులన్నీ. ఇది ఎడేనియము. చూడండి, మొన్న చివర్లు కట్ చేసాను, మళ్ళీ చిగురులు వచ్చి పువ్వులు రాస్తాయి. చూడండి, పువ్వులు వచ్చాయి ఒక చెట్టుకి. ఇదంతా ఒకటే చెట్టు అండి. ఈరోజు మొత్తం పువ్వులన్నీ వినాయకుడికే పెట్టేస్తానండి. ఈరోజు ఒకరోజు తెంపేస్తాను. రోజైతే తెంపను, ఫ్రైడే రోజు వారానికి ఒకసారి తెంపుతాను. మిగతా రోజులు పువ్వులన్నీ చెట్టుకే ఉండిపోతాయి. ఇవ్వండి, చెట్టుకే ఉంచేస్తే ఇలా వాడిపోయి కింద పడిపోతాయి అలాగా కొన్ని రోజులకి. అంటే చెట్టుకుంటే అందంగా ఉంటాయని ఉంచేస్తే ఎక్కువ. ఎప్పుడైనా ఇలా విశేషమైన రోజుల్లో పువ్వులు తెంపుతూ ఉంటాను. మార్కెట్ నుంచి కూడా తీసుకొస్తాను. మన చెట్టుని కోసి పెడితే ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా, దేవుడికి నిండుగా ఉంటారు. ఏమండి, ఇంకా ఉన్నాయి. ఇది చిన్న చెట్టు అండి, ఒకటే చెట్టు, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. మొన్నే వేసాను నారు. ఇది ఇంకా చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి, ఇప్పుడే వస్తున్నాయి. ఈ మరవం చెట్టు అండి, మొన్న తిరుపతి వెళ్ళామండి పోయిన ఏప్రిల్లో. అప్పుడు నీళ్ళు వేయలేదు, అందుకే ఇలా అయిపోయింది చెట్టు. వినాయకుడి కోసం ఏదో 2 కొమ్మలు తెంపుతున్నాను. చాలండి, చెట్టు బాగాలేదు కదా, సరిపోతుంది. ఈ కనకాంబరం చెట్టు ఎండాకాలంలో బాగా పూస్తాయండి. ఇవ్వండి, ఈరోజు చిన్న పువ్వులు చాలా బాగున్నాయి కదా.
సూపర్ సూపర్ ఉన్నాయి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా అండి.